హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు వచ్చేసి ఉద్యోగ అవకాశాలు అనమాట. సో చూద్దాం మరి ఇవన్నీ కూడా మనకు బీఈ బీటెక్ అండ్ ఎంఈ ఎంటెక్ పాస్ అయి ఉండి జస్ట్ గేట్ అర్హత ఉంటే సరిపోతుంది వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం, డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్ గానే. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు జేఆర్ఎఫ్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, జేఆర్ఎఫ్ ఖాళీలు అనమాట. మీకు అందరికీ తెలుసు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అంటారు ఇవన్నిటిని కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అర్హత చూసుకుంటే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే గుర్తుపెట్టుకోండి, సంబంధిత విభాగంలో మనకు వచ్చేసి బీఈ కానీ లేదనుకుంటే బీటెక్ కానీ అదేవిధంగా ఎంఈ కానీ లేదనుకుంటే ఎంటెక్, సో దీనిలో పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా మీకు వచ్చేసి కంపల్సరీగా గేట్ ఉంటుంది కదా, సో గేట్ స్కోర్ అయితే కలిగి ఉండాలి. ఓకేనా, గేట్ స్కోర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలకైతే అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మరి యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఒక జేఆర్ఎఫ్ ఖాళీలు వేకెన్సీ చూసుకుంటే మనకు వచ్చేసి పోస్టుల వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి సో దాదాపు వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటాము, దీన్నే జేఆర్ఎఫ్ అంటాము. సో ఇందులో వచ్చేసి మనకు దాదాపు 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో తప్పకుండా క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలు కూడా ఏ యొక్క విభాగాల్లో మనకు ఖాళీగా ఉన్నాయి అంటే విభాగాలు కూడా కొన్ని ఉంటాయి. సో అందులో మాత్రమే ఈ యొక్క వేకెంట్ అయితే ఉండడం జరిగింది. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ ఒక విభాగంలో, అదేవిధంగా వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి మరొకటి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఈ యొక్క విభాగాలు అయితే మనకు ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క విభాగాల్లో బీఈ కానీ బీటెక్ కానీ ఎంఏ కానీ ఎంటెక్ కానీ పాస్ అయిన వాళ్ళు, గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు అనమాట. ఓకేనా, సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకు ఏజ్ ఎంత ఉండాలి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఏజ్ విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి, మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకు వచ్చేసి ఏజ్ కంపల్సరీగా మీరు 28 ఇయర్స్ నుండి 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా, 28 to 33 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఏజ్ 28 to 33 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ స్టైఫండ్ కూడా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ మంత్ మనకు స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలో మీరు కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి స్టైఫండ్ చూసుకుంటే దాదాపు ఫర్ మంత్ 37,000 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ రూపంలో మీకు ఇస్తారు, ఈ యొక్క జేఆర్ఎఫ్ మీరు కనుక సెలెక్ట్ అయితే. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్, మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు. ఓకేనా, ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీల కంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు కంపల్సరీగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే వీళ్ళు ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లో మరి స్క్రూటినీ తీసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళనైతే ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఛాన్స్ అనమాట. పర్ మంత్ మనకు 37,000 రూపీస్ తోటి జేఆర్ఎఫ్ ఖాళీలు అనమాట. ఓకేనా, సో అప్లికేషన్ మరి ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఈమెయిల్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్లైన్లో అప్లికేషన్ కాదు, జస్ట్ ఫర్ ఈమెయిల్తో మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలి, వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకుంటే మరి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ డేట్ లోపు చేయాలి, లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి చివరి తేదీ ఎప్పటి వరకు అంటే గుర్తుపెట్టుకోండి 15 జూలై 2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 15 జూలై 2026 తేదీలోపు మీరు ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అస్సలు మిస్ అవ్వదు అనమాట ప్రతి ఒక్కరు కూడా. దీనికి సంబంధించినటువంటి మరి ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అది కూడా ఇస్తున్నాను నేను. సో ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి PMHR
డాట్ cvrde@gov.in అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయండి ఇన్ టైం లోపు. ఓకేనా, మంచి ఛాన్స్. 37,000 రూపీస్ తోటి పర్ మంత్ మనకు జేఆర్ఎఫ్ ఖాళీలు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ సంస్థ నుంచి అయితే మనకు రావడం జరిగింది చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా మనకు వచ్చేసి జేఆర్ఎఫ్ ఖాళీలు వచ్చేసి మనకు సివిఆర్డిఈ. ఓకేనా, సివిఆర్డిఈ డిఆర్డిఓ డిఆర్డిఓ సంస్థ నుంచే, దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి సివిఆర్డిఈ నుంచి అయితే మనకి ఒక జేఆర్ఎఫ్ ఖాళీలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. సో దీన్నే మనకు సివిఆర్డి అంటాము. సో దీనిలో మనకైతే ఇది ఎక్కడుందంటే అవడి, చెన్నై అన్నమాట. గుర్తుపెట్టుకోండి మనకు. సో అవడి ఇవన్నీ కూడా చెన్నై అన్నమాట. సో చెన్నైలో ఉన్నటువంటి లొకేషన్ లో మనకి జేఆర్ఎఫ్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయినటువంటి సివిఆర్డి నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జేఆర్ఎఫ్ ఖాళీలకు. ఇవన్నీ కూడా మనకు అవడిలో ఉన్నటువంటి చెన్నైలో అన్నమాట. ఇవన్నీ జేఆర్ఎఫ్ ఖాళీలు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఛాన్స్ అనమాట. అసలు మిస్ అవ్వదు. పర్ మంత్ మనకు 37,000 రూపీస్ తోటి అయితే మనకు ఈ యొక్క జేఆర్ఎఫ్ ఖాళీలు అయితే రావడం జరిగింది. జస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఒక రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అమౌంట్ చేసుకుంటున్నారు. సో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇండియా లెవెల్ ఎక్కడ ఉన్నప్పటికీ డిఆర్డిఓ అనేది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దీనికి చాలా అనుబంధ సంస్థలు ఉంటాయి. సో అందులో వర్క్ చేసినట్టయితే మీకు మంచి ఛాన్స్ ఉంటాయి ఫర్దర్ గా కూడా. ఓకేనా, సో ఇది ఈ రోజు మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బీఈ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. తప్పక మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ బై ఈమెయిల్ తో మీరు అప్లికేషన్ చేయడమే, ఎలాంటి ఫీజు లేదు, ఏం లేదు. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కావాలో. సో నన్ను సపోర్ట్ చేయండి. 50Kకి దగ్గరగా ఉన్నాను. 100% మీరు సపోర్ట్ చేసి 50K ఇమీడియట్లీ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.